అందరికీ శుభోదయం. దయచేసి ఈ వీడియో చివరి దాకా చూడండి, దయచేసి చెప్తున్నా. ఎందుకంటే నిజం అనే మాటన పెద్ద మనుషులు అనే ముసుగేసుకొని అమాయకుల ప్రజల్ని అక్రమ పట్టాలలో ఇరికిస్తూ సామాన్యులకు పెద్ద మనుషులు అనే విధంగా చెప్పుకుంటూ అక్రమ పట్టాలకు దౌర్జన్యాలకు పాల్పడుతున్న తిమింగలాల గురించి వాస్తవాలు మీకు తెలవాలా, చిట్ట చివరి దాకున్న పెద్ద మనుషులకు కూడా ఈ విషయాలు చేరాలన్న ఉద్దేశంతో ఈ వీడియోలు పెడుతున్నా. వాళ్ళకు లీగల్గానే సమానం చెప్తా. మన ఎంచా గ్రామంలో 55.5 గుంటల భూమి అక్రమ పట్ట, దాని విలువ ఎంతో తెలుసా? ఒక గుంటకు మన ఊర్లో వాల్యూ ఎంత ఉంది? 4 లక్షలా? ఇది 5 లక్షలా? నాకు తెలియదు కదా, సారీ 5 లక్షలు. 55.5 గుంటల భూమి ఇంటూ 5 లక్షలు కొట్టుర్రి, ఎంత తెలుసా? 2,77,50,000 రూపాయలు అక్రమ పట్ట వేసుకొని డబ్బు సంపాదించాలని ఒక దుర్మార్గ ఆలోచనలా వీళ్ళు ఉన్నారు. అవి నిజాలు మీ ముందు పెడుతున్నా, చూడండి. అయితే నేను ఒకటే ప్రశ్న అడిగిన, సూటిగా అడిగిన. నేను ఎవ్వరి పేరు తీసుకోలే. గుమ్మడికాయ దొంగలు ఎవరిలా అంటే భుజాలు అదుకున్నాట. నేనేమన్నా దొంగలు, నేను మా తాత భూమి మా దాంట్లో పోయింది, మరి మేము మిస్సింగ్ సర్వే పెట్టుకున్నాము, మళ్ళీ మాకు వచ్చింది. ఒకవేళ పొరపాటున ఒకవేళ మా వాళ్ళు ఏదైనా తప్పుదం జరిగి ఉంటే ఆధారాలు తీసుకొస్తే వాళ్ళకి ఇచ్చేస్తా అంటున్నా క్లియర్గా. ఇట్లా ఎలాంటి ప్రాబ్లం లేదు. నాలాగా నువ్వు కూడా మీ తాతలకి కాకున్నా, నువ్వు ఇచ్చేయకున్నా, నీకు అక్కడ జాగ్రత్త లేకున్నా ఈ 55.5 గుంటల భూమి అక్రమ పట్ట చేయించినావు, దాన్ని వదలడానికి నువ్వు సిద్ధమా అని జనంకు సమానం చెప్పమని చెప్తే ఏమో కాతలు ఏమో పోషటి కాక మాట్లాడతామే కాకను గమ్మతం నువ్వు. నేను అడిగింది ఇది, నువ్వు చెప్పేది ఇంకోటి. నువ్వేమడిగినావు? సరే నీ ముచ్చట ఎందుకు కాదంట, నేను అది చెప్తా, దీనికి చెప్తా. ఎందుకు టెన్షన్ పడతావు? నేనేమో నువ్వు నాకేం అడిగినావు? 20 ఏళ్ళ నుండి కబ్జా లేడు, ఆడికి ఎట్లయితే పట్ట రద్దు కాదా ఆడుతుంది. బాపు 20 ఏళ్ళ నుండి కబ్జా లేదంటున్నవే, గత 4-5 సంవత్సరాల నుంచి నా సంరక్షణని అది ఉన్నదే. నేను వచ్చినాకనే అవన్నీ భూములు ఇట్లా తీసిందే, అర్థమైందా? మాది రికార్డుకి ఉంది అది. సో వాళ్ళది తీస్తున్నప్పుడు మా భూమి కూడా సమానం అవుతుంది అని ఆలోచన ఉన్నా, అది ఇలాగొచ్చింది. మరి నాకు కబ్జా ఉంటేనే పట్ట వేసుకో నాకంటున్నావు, మరి నువ్వు ఇక్కడ ఏం చేసినావు? 30 మంది రైతులకు బామర్షాలు కాడ ఆడేమన్నావు నువ్వు? నీ గురించి చెప్పా, నేను వేరే గురించి చెప్పకొచ్చిన అందరి నువ్వు లాక్కోకిందా. అప్పుడేమంటావు లేకున్నా కూడా మాకు పట్టగలంటావు, ఇప్పుడేమంటావు కబ్జా ఉంటే పట్ట అంటావు. రైట్. ఇంకోటి ఏమంటావు? ఎంఆర్ఓకు డబ్బులు ఇచ్చి పట్ట వేసుకుని అంటున్నావు. కొద్దిగా తెలివి వాడు. ఎంఆర్ఓకు డబ్బులు ఇచ్చి పట్ట వేసుకునే కాదు, నేను అప్లికేషన్ పెట్టిన అప్లికేషన్ చూడు, జిరాక్స్ పంపిస్తా. ఏం తెలుసా? మిస్సింగ్ సర్వే పలానా దాకా నా వాళ్ళు ఉన్నారో మిస్సింగ్ సర్వే పెట్టుకుంటే వాళ్ళు ప్రాపర్ ఎంక్వైరీ చేసుకున్నాక వాళ్ళ దగ్గర ఉన్న డాటా వాళ్ళ దగ్గర లేదు కాబట్టి నాకు వంశపారంపర్యంగా వచ్చింది కాబట్టి మా పెదనాన్నకి చేస్తే మా పెదనాన్న నుంచి భూములు సర్దుబాటులో భాగంగా మయం చేసుకున్న పట్ట. డైరెక్ట్ ఎంఆర్ఓ మా భార్య మీకు చెయ్యలే, ఇది గుర్తుపెట్టుకో. సర్వేలు అడ్డుకుంటున్నావు అని అంటావు. సర్వేలు అడ్డుకోకపోతే ఏం చేస్తలే కాక? ఎందుకు అడ్డుకుంటున్నావు? ఎందుకంటే చూస్తావా, ఇగో ఎందుకు కనిపిస్తుందా? ఇగో నూనె అశోక్ ఏమో వచ్చిన గౌరవ సర్పంచ్ గారికి అని రాసిందా. వీడు నాకు లెటర్ పెట్టిండు. ఎప్పుడు పెట్టిండు? 28/4/2021లా. వింటావా? అది కూడా పంపిస్తా. ఇంత పెద్ద లాంగ్ అవుతుంది విషయము. సింపుల్ చెప్పేస్తా. ఏమన్నాడు? నాకు 275 సర్వే నెంబర్ల గింత భూమి ఉన్నది, దాన్ని అప్పుడు కోవిడ్ పరిస్థితి ఉంది కాబట్టి నా ఆరోగ్యం బాగాలేదు కాబట్టి అందుబాటులో ఉండను కాబట్టి నువ్వు ఉన్నందువల్ల నేను గమనించుకుంటా. ఎప్పుడన్నా నాకు తెలియకుండా సర్వే చేస్తే సర్వేలు అధికారికంగా కోర్టు కేసులో ఉన్న భూముల్ని సర్వే చెయ్యొద్దు. పుసుక్కని కేసు వేస్తే అలా డ్యూటీకి ఇబ్బంది అవుతుంది. నువ్వు పెద్ద మనిషి ఉంటే ఆ పని జరగనీయకన్నా అక్కడ లెటర్ పెట్టింది కాబట్టి నేను బాజాప్తా వచ్చిన నేను అడిగిన, వాళ్ళు సమానం పడితే వాళ్ళు వెళ్ళిపోయారు వాపస్. మొన్న వచ్చినప్పుడు నేను మా భార్య సర్పంచ్ కాదు, దీన్ని చూసుకో. మా భార్య ఏమన్నది?
మిస్టర్ పర్సనల్ అసిస్టెంట్ ఆఫ్ సర్పంచ్, యూ డూ యువర్ డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీ అకౌంటబిలిటీ అని చెప్పింది. అంటే బాధ్యతగా నీకు ఆర్డర్ చేస్తున్నా, మనం నమ్ముకున్న ఒక అబ్బాయి అంటే అతనికి న్యాయం చెయ్యు అని చెప్పినప్పుడు నేను న్యాయమే చేసిన నేను అనుకుంటున్నా. ఎప్పుడైతే మా పదవి అయిపోయిందో అప్పుడు నీ గ్రౌండ్లోకి మేము రాలేదు, ఈ ల్యాండ్ గురించి మేము మాట్లాడలేదు. నువ్వేమన్నా అంటే ఆడి ఫోన్ చేసి ఈడు ఫోన్ చేశా, నేను ఏమంటున్నా, నోటి మాటలు అద్దు అన్నీ రాతలే, అర్థమైందా? నోటి మాట నువ్వంటున్నావు, మాట్లాడిన రికార్డు తీయకపోవచ్చు, కాల్ లిస్ట్ అయితే తీస్తారు. మొన్న వచ్చినప్పుడు నేను అడ్డుకోలే, ఆడు ఎవరితో అడిపించుకున్నావు లీగల్గా. మేము పదవిలో ఉన్నప్పుడు మాత్రం అడ్డుకున్న నిజమే, అడిగింది నిజం, అడ్డుకున్నా అంటే అడిగినాం, వాళ్ళు సమానం చెప్పక వెళ్ళిపోయాడు. మొన్న మేము అడగలేము, ఎందుకంటే మాకు బాధ్యత లేదు కాబట్టి. రైట్? నీతో శాత కాదు అంటాడు మళ్ళా. అంటే ఏం శాత కాదు అనేది ఏమో తెలుసా? అవు శాత కాదు రాబోయ్, ఏం శాత తెలుసా? అక్రమ పట్ట వేసుకుని నాకు శాత కాదు, నిరాధార ఆలోచనలు మైండ్లో పెట్టుకొని బెదిరించేది నాకు శాత కాదు, భూ దౌర్జన్యం చేసుకున్న శాత కాదు, ప్రభుత్వ భూములు కొనుక్కొని చేసుకోవడం నాకు చేత కాదు, ఆర్ఎన్బి రోడ్లలో పోయిన భూములలో కూడా పాపం వేరే రైతులు ఉంటే కూడా అన్నా మాకు భాగాలు ఉన్నాయి, ఆది మాది అని బరి తెగింపి మాట్లాడే విధానం మాకు చేత కాదు. అర్థమైందా? కనీసం వాట్సాప్లో మన భారత పౌరులము, భారత రాజ్యాంగం వ్యక్తిగత మనోభావాలు వ్యక్తపరిచే హక్కు, స్వేచ్ఛ హక్కు అందరికీ ఉంది. వారి వ్యక్తిగత స్వేచ్ఛను కూడా రే నువ్వు ఎట్లా పెడతావు, నీ వ్యక్తిగత స్వేచ్ఛ ఎట్లా చెప్తావు, నువ్వు ఎట్లా మంచిది మంచి అంటావు, నువ్వేమనుకుంటున్నావు బేటా, నువ్వు గాలి తీసుకుంటే నాది పర్మిషన్ తీసుకోవాలా అని చెప్పి రాచరిక దుర్మార్గపు పాలనలో ఉన్నాను అనుకొని బెదిరిస్తున్నావు. అయితే నీకు నేను చెప్పాలా? నాకు శాత కాదు భయ్. నేను నువ్వు చేసే అక్రమ పనులల్లా నీకు ఎలాంటి సంబంధం అమాయకులు ఇరికిచ్చేంత, కుటుంబ సభ్యులను చూడకుండా అక్రమంగా నిర్దోషి పెట్టేంత దరిద్ర ఆలోచన అయితే నాకు లేదు భయ్, నాతో శాత కాదు. ఏమంటావు? ఇంకేమంటావు? సర్వే అయినాక నువ్వు భూమి కబ్జా తీసుకోవచ్చు కదా, సర్వే ఎందుకు కానిస్తలేవు అంటున్నావు. కాక అసలు కథ గీనే ఉన్నది. సర్వే అయిపోతే నువ్వు మాకు ఆడ రానిస్తావే, నీ మొత్తం పరపతిని ఉపయోగించేసి మొత్తం అంతా ఇట్లా కాంపౌండ్ వాళ్ళకి పెట్టినట్టు పెట్టుకొని ఒక్కరిగా రానిస్తావా? ఇది ఒకటి సర్వే అయిపోయినాక నీకు రికార్డ్ ఇచ్చినాక ఏమంటావు? సర్వే అయిపోయింది, సర్వే పట్టించిండు, నీకేమన్నా కోటేసుకుపోదా అని నువ్వు ఇస్తుంది. ఈ ఆడింటివే కాక మాకు ఎట్లుందంటే, నీ స్వార్థం కోసం నువ్వు నమ్ముకున్న మనుషుల్ని, చుట్టాల్ని, బంధువుల్ని నమ్మిపించి, ఆశ చూపించి, అలా నిరికించి, మళ్ళీ నీ పని గుద్ద మీద అనేసి, మళ్ళీ నీకు ఏడకి వచ్చినప్పుడు, తాగినప్పుడు ఏడకి వచ్చినప్పుడు మళ్ళీ బెదిరించి, నా పాపం దగ్గర నువ్వు ఇట్లా ఇంత ఆశ నుంచి మళ్ళీ తిడతావు, మళ్ళీ ఇంకేదో ఆశ చూపిస్తావు, లెక్క నమ్మిచ్చేసి మళ్ళీ తీసుకుంటావు. ఇప్పుడు నీ స్వార్థం కోసం నీ అనుకున్న మనుషుల్ని రోడ్డున నిలబెట్టి ఇజ్జత్ తీసేదంతా నిర్దోషిగా చేసే దుర్మార్గ ఆలోచన నీకున్నా నాకు లేదు. ఇప్పుడు ఏమంటావు తెలుసు నువ్వు లాస్ట్కు? అది నాకేమంటావు భయ్, నేను చేసుకున్నోడికి చట్టపరంగా చర్య తీసుకుంటావు. అసలు వ్యక్తిత్వం అనేది సరే, అది ఎందుకని మళ్ళీ ఇంకోటి చెప్తా. రికార్డు తీసుకొని గల్లీకి రా, చౌరస్తాకి రా, నువ్వు మాట్లాడదాం అని అంటావు. పిస్తున్నా కాక నువ్వు రికార్డు తీసుకొని ఏమో తప్పు ఏం లేకుండా ఎంఆర్ఓ దగ్గరికి, ఆడియో దగ్గరికి నువ్వు వస్తావు, నా దగ్గర రికార్డు తీసుకొని ఏమో గల్లీలో చౌరస్తాకి నేను రావాలన్నా? అంత ఉలికిపాటు ఎందుకే, అంత తొందర ఎందుకే నీకు? రికార్డు నీకు కావాలనా? కోడ్ పెట్టుకుంటావా? ఇస్తా, టెన్షన్ పడకు, ఇస్తా. కలెక్టర్కు ఇచ్చేటప్పుడు చెప్పి మరీ ఇస్తా. 2 సెట్లు జిరాక్సులు చేసి, సార్ ఒకటి మీకు, ఒకటి మార్కెట్ కావాలంటే ఇచ్చేసారని చెప్తా. ఏం టెన్షన్ పడకు, అది తీసుకో సరేనా. కాకపోతే కొన్నే ఉన్నాయి, ఇంకా కొన్ని వారి దగ్గర ఉన్నాయి కాబట్టి ఇస్తా. ఇవి కలిపేసారు, కలిపి నీకు ఇచ్చేస్తా సరేనా. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు నేను చెప్తున్న ఈ వీడియో ఇది అయినాక మా కాకి ఏం చేస్తాడంటే అధిష్టానానికి ఫోన్ చేస్తాడు. అధిష్టానానికి ఫోన్ చేసి ఏది మాట్లాడదని చెప్పి నిర్ణయం చేసి ఒక 3-4 గంటల దాకా మళ్ళీ ఆలోచన చేసుకొని మళ్ళీ పెడతారు. ఇది నీకున్నది, కానీ నాకేం తెలుసా?
నా అధిష్టానం ఎప్పుడు నా ఎంబటే, నా వెన్నంటే, నా మంచి చెడులా అన్నిట్లా మంచిలో ఉంటుంది, చెడులా కాదు. సో ఇది నీ ఘాతకం, నాది కాదు. ఇక నీకు ఇంకో విషయం చెప్తా. ఇప్పుడు నీది కాదు చెప్తా. ఇక జనం కూడా తెలుసుకోవాలన్నది, ఏం చేసిండు. దయచేసి నిజాలు జనంకు తెలవాలా. నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, నేను నిరూపిస్తున్నా. ఓకే రైట్, పాయింట్లోకి వద్దాం. ఇప్పుడు నారాయణ రాజక్క అంటే మన టమాటా వల్ల అమ్మ 2 ఎకరాల 2 ఎకరాల గుంటలు ఆ సర్వే నంబర్ల వాళ్ళకు ఉన్న భూమి. 30 గుంటలు ఆబాదికి వంగ ఎకరం 36 ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఎకరం 36 నీకు ఒకటి చెప్తా మంచిగా. 20 గుంటల నర నారాయణ నుంచి 1999లో 26వ తారీఖు 4వ నెల 1999లా 20 గుంటల నర భూమి జాదవ్ మాతికి అమ్మిండు. అదే రోజు ఇంకో 20 గుంటల నర భూమి సోలంకి ఉత్తమ్ కుమార్ సన్ ఆఫ్ శంకర్ రావుకి అమ్మిండు. డాక్యుమెంట్ ఏమో చెప్పాలనా? జాదవ్ మాది 2133, ఉత్తమ్ కుమార్ది 2134. ఓకే, ఇప్పుడు ఈ 1/36లా 1 ఎకరం 1 గుంట పోయితే ఇంకెంత ఉంటుంది? 35 గుంటలు ఉంటుంది కదా. ఎలా కానీ ఉంటుంది మీకు అదంతే, అది ఆగినది. ఇక అది 35 గుంటలు ఉంటే ఎవరికి ఉంటుంది? అయితే అప్పటి నుంచి ఉన్న వాళ్ళకన్నా ఉంటుంది, లేకపోతే వీడు అమ్మిన వాళ్ళకన్నా ఉంటుంది. నీకెట్లుంటాయి కాక? రైట్, ఇప్పుడు చేద్దాం. ఇక ఈ జాదవ్ మాత ఏం చేసిండంటే ఆకుల అశోక్ అమ్మిండు. ఎంత? 20 గుంటలరా. 23/8/2002లా 7827 డాక్యుమెంట్తోని ఆకుల అశోక్ అమ్మితే, ఆకుల అశోకు సోలంకి మధుకర్కు 20 గుంటలరా మొన్న కొత్తగా అమ్మిండు. రైట్, ఈ లైన్ క్లియర్ అయిపోయింది. ఈ 20 గుంటలకు సంబంధించి అయిపోయింది. ఇంక 20 గుంటలన్నర ఉంది కదా, దానికి వద్దాం. ఈ 20 గుంటలన్నర ఏమైంది? సేమ్ డే చెప్పిన రిజిస్ట్రేషన్ అయింది ఆయనకు, మాతకైన రోజే. ఆయన ఏం చేసిందంటే 13వ తారీఖు 9వ నెల 2001లా జ్ఞాన్చంద్ అగర్వాల్, మనం ఏమంటామంటే గాజుల ఆయన అంటాం, ఆయనకు 2001లో అమ్మిండు 20 గుంటలన్నర. ఓకే, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ చేసుకుండు. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ వచ్చి 6789 2001 చేసుకున్నాడు. ఇక్కడనే జరిగింది పసయించు తప్పు. ఇది జరిగింది ఇక్కడ నుంచి. ఈ అగర్వాల్ అనే వ్యక్తి డాక్యుమెంట్ ఉంది కదా అని అంతకే ఉన్నాడు, కానీ పాపం ఆయనకి ఏం తెలుసు, మ్యూటేషన్ చేసుకోవాలా. డాక్యుమెంట్ అయినాక ఎంఆర్ ఆఫీస్కి వచ్చి పేపర్లు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఇచ్చి మన పేరు మీద పట్టా చేసుకోవాలా. అది నాకు తెలియలేదు, చేసుకోవాలి, బిజీ కదా ఆయన. ఆయన ఏం చేసిండు, 2018 అంటే దాదాపు 17 సంవత్సరాలు ఈ భూమి ఉత్తమ్ పేరు మీదనే ఉంది. రిజిస్ట్రేషన్ అయితే అయింది అగర్వాల్కు, కానీ ఉత్తమ్ పేరు మీదనే ఉంది. అయితే ఏం చేసిందంటే మధ్యలో ఈ అగర్వాల్కి మన మస్తు మంది ఆలోచన చెప్పి, కానీ అది నమ్మలే. తన గొర్రె కసమైన నమ్మింది. కానీ ఈ వ్యక్తి, ఈ దొర ఎవరైతే ఇప్పుడు ఉన్నారో, నేను చెప్తే గాలి తీసుకో, నేను చెప్తే గాలి వద్దు అంటూ చూసిన ఆ దొర ఏం చేసిందంటే పాపం వాళ్ళ బంధువులు ఒక అబ్బాయికి, పేరు నాకెందుకు కానీ చెప్పేదిగా చెప్తా, అబ్బాయికి 18వ తారీఖు 4వ నెల 2018లా 3369 అనే డాక్యుమెంట్ ప్రకారం ఎంతైనా కాక చిన్న పొడుగంటాడు, నేను నీకు 10 రూపాయలు ఇచ్చాను అనుకో, నీకు 10 రూపాయలు దక్కుతుంది, ఇంకా 10 రూపాయలు ఇస్తుంది నాకు వాల్యూ. అది 20 గుంటల భూమి ఉత్తమ్ కుమారు అగర్వాల్కి అమ్మిండు. ఆయన చేసుకోకపోవడం వల్ల అది 20 గుంటల్ని ఇలా చుట్టంగా అమ్మిండు. మళ్ళీ ఉల్టా డబ్బులు ఇచ్చి దొంగ పట్ట వేసుకున్న దాంట్లో అంటే చేసుకునవచ్చు. ఆ అజాగ్రత్త వల్ల నువ్వు వేసుకున్నావు, నాకదే నచ్చది. కానీ దొంగ పట్టలో అత్యంత దుర్మార్గపు దొంగ పట్ట ఏంటంటే 20 గుంటల భూమి వేసుకోవాల్సిన పోయి 38 గుంటల భూమి వేసుకున్నాడు. 38 ఎక్కడ చూద్దాం భయ్. 20 గుంటల ఉత్తమ్కి అమ్మితే, ఉత్తమ్ అగర్వాల్కి 20 గుంటలని అమ్మితే, ఆయన చేసుకోకపోవడం వల్ల అదే 20 గుంటల భూమిని మళ్ళీ డబ్బులు ఇచ్చి మళ్ళీ ఇలా చుట్టంకి అమ్మాలి. కానీ ఈ 38 గుంటలు అమ్ముడేంది? ఇది అత్యంత దొంగ పట్ట కాదా? రైట్, ఇది దొరకే సరిపోలే. ఇక ఇది తినుడు, ఈ 38 గుంటలు తిన్నాడు, సరిపోలే. ఎట్లా ఏమంటే ఈ 20 గుంటలన్నర అది మిగిలిన 30 గుంటలు ఎంతైతే అప్పుడు 55.5 గుంటలు. నేను ఇంతకుముందు స్టార్టింగ్లో 55 గుంటలు అవుతుంది. అందుకే 38 గుంటలు ఇక్కడ వేసుకున్నారు. ఇక మళ్ళీ దొరకి ఏం మిగిలింది? 17.5 గుంటలు మళ్ళీ మిగులుతుంది రికార్డు మిగిలిన మనకు ఆగది. తినేటోడికి యాడ అవుతుంది. ఏం చేశా? అరే 17.5 గుంటలు అట్లా మిగులుతుంది.
అని చెప్పి దొర ఏం చేసిండు 26 తారీఖు 8/2000 సంవత్సరంలో ఇట్లాంటి ఏదో పేపర్లు కాకం పేపర్ చూపించిండు ఏమో చేసిండు ఆ ఓల మీద చేసుకొని పట్ట వేసుకున్నాడు బుక్ తెచ్చుకున్నాడు. ఇది కథ. ఇప్పుడు ఎంత అయింది? ఆ 38 17.5 ఎంత అయింది? లెక్కేసుకోండి. 55.5 గుంటల భూమి ఈ రకం పట్ట కాదా? ఒకవేళ అగర్వాల్ నిజమని మనకి ఇప్పుడు మనకున్న రికార్డ్ ప్రకారం మిస్ ప్రకారం అగర్వాల్ నిజమని మనం చెప్పద్దు, కోర్టు చెప్తుంది లేదా కలెక్టర్ చెప్తాడు. ఆయన నిజమైతే ఇలా చుట్టంది క్యాన్సిల్ కాదా? ఈయనది క్యాన్సిల్ కాదా? ఈ భూమికి ఎవరికి పోలా? ఎవరికి పోలా చెప్పు? ఉత్త పుణ్యానికి 55.5 గుంటల భూమి 2,77,50,000 పైసల్ని అరే గరీబోళ్ళు తిన్నారు, వాళ్ళు చదువుకుందంటే ఒక అర్థం ఉంది భయ్. నువ్వు ఎట్లా తింటావు? వాళ్ళ వంశస్థుడివా, వీళ్ళ వంశస్థుడివా, ఔషధ వంశస్థుడివా, లేకపోతే టమాటోల అమ్మోల వంశస్థుడివా? ఎవరు నువ్వు? గుర్తు పెట్టుకో, నిజం జనంకు తెలవాలా. నువ్వు నాకంటున్నావు దొంగే దొంగ దొంగ అన్నా. సరే దొంగే దొంగ అన్నీ వెళ్తాయి. నేను సిద్ధమున్నా నా ఇయ్యడానికి, నువ్వు కూడా సిద్ధముండు ఇయ్యడానికి. అది అనీష్కి అవుతుందా, ఊరికి అవుతుందా, గవర్నమెంట్కి అయితే తర్వాత విషయం. ఇదైతే నీది కాదు కదా చట్టపరంగా. అది తెలుసుకో ముందు. బంద్ చేయి బెదిరింపులు, బంద్ చేయి. నాకో మాట నీకో న్యాయం, నీకో ధర్మం నాకో ధర్మం. గవర్నమెంట్ భూములు కొనుక్కోవడము, ఆర్మీ రోడ్లలో ఉన్న భూములు లాక్కోవడము, ఫోన్ ఎవరైనా స్వేచ్ఛాయుధంగా మాట్లాడితే ఎట్లా మాట్లాడుతున్నా బెదిరింపడము. ఉత్త పుణ్య కదా మామూలుగా చిన్న పడ్డాడికి రైట్ మొత్తం వేస్తున్నావు బెటా. నాకు 40 ఏళ్ళ వయసు ఉంది, నువ్వు 60 ఏళ్ళు బతకాలా, 60 ఏళ్ళు బతుకుతా, ఈ 60 ఏళ్ళు దొరుకుతే సంగతి చూస్తా అని నీకస్తా బెదిరించు. నాకు రాదురా బాపు, అయ్యా నేను షిన్నోని రా ఇంత షిన్నో, నాకేం తెలుసు చెప్పు, నాకేం తెలియదు. నీ అంత బరి తెగింపు మీ ఊరి వాడేంత అయితే నాకు అస్సలు లేదు. ఇక ఫైనల్ ఇప్పుడు నేను చెప్పిందా ఇదంతా అధిష్టానంగా చెప్పాలా? ఇక నేను ఇంతకుముందు చెప్పిన బూగా ఈ బూగా వీడియో తీయాలా, మళ్ళీ నేను పోస్ట్ చేయాలి. అది కథ. ఇది సవాల్. నేను సిద్ధం, నువ్వు సిద్ధమా? సిద్ధమే, ఎందుకంటే జనం ఒప్పుకున్నది కదా. అందరికి బాయ్, మళ్ళీ కలుస్తా. బాయ్ బాయ్.